బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడై ఉన్నాడు. ఈరోజు చాలామంది హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో ఆందోళన, హృదయంలో దేని కొరకు చింత, హృదయంలో గలిబిలి పరిస్థితులు, ఎటు చూసినా సరే అంధకారం వారి జీవితంలో కనబడుతుంది. వారి గుండె వేదనతో రగిలిపోతున్నట్లు మనకు కనబడుతోంది. ఏదో ఒక విషయం కొరకు నిత్యము చింత, నిత్యము ఆందోళన, నిత్యము ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్న అనేక హృదయాలు మనం చూస్తూ ఉన్నాము. వారిని బాగు చేసేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఉన్నాడు. ఈరోజు మనం ఎంతగా పాడైపోయినా సరే ఏ మనుషులు మనల్ని బాగు చేయలేకపోవచ్చేమో, మన పరిస్థితులను ఎవరు బాగు చేయలేకపోవచ్చేమో, మన స్థితిగతులను ఎవరు బాగు చేయలేకపోవచ్చేమో, మనకున్న ఆరోగ్య సమస్యలను ఎవరు పరిష్కరించలేకపోవచ్చేమో. కానీ నా దేవుడు ఇదిగో ఆయన గుండె చెదరిన వారిని, నిరాశ, నిస్పృహ, ఓటమి, భయము, ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్న వారిని నా దేవుడు లావనెత్తే దేవుడై ఉన్నాడు. వారిని బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇదిగో ఈ పాడైపోయిన దేహాన్ని, ఈ పాడైపోయిన జీవితాన్ని, ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయినా సరే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నీ హృదయం ఏ ఆందోళన చేత కలవరపడుతున్నా సరే, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నీ స్థితిగతిలో నీకు బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ ఉన్న స్థితిలో నీకు సమృద్ధిని, సంతృప్తిని ఇవ్వగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. బైబిల్ చాలా